హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలుగు రాష్ట్రాలలో మారినటువంటి వాతావరణ పరిస్థితులు, తెలంగాణ జిల్లాలకి రానున్నటువంటి 3 రోజుల పాటు భారీగా కురనున్నటువంటి వర్షాలు, వివరాల్లోకి వెళ్ళిన వాతావరణ పరిస్థితులు ఏంటో తెలుసుకుందాం. వాటన్నిటికంటే ముందు మీరు ఇంకా మన ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి కనుక వెళ్ళినట్లయితే, బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడన కారణంగా మధ్య తెలంగాణ అదేవిధంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షాలు నమోదవుతాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ముఖ్యంగా నిజామాబాద్, ఆదిలాబాద్, నల్గొండ, ఖమ్మం, భద్రాద్రి, కొత్తగూడెం, మేడ్చల్, మంచిర్యాల, రాజన్న సిరిసిల్ల, అదేవిధంగా హైదరాబాద్లోని యూసఫ్గూడ, అమీర్పేట, కాగజ్ నగర్, మల్కాజిగిరి, జిహెచ్ఎంసీ, మణికొండ, చార్మినార్, ఓల్డ్ సిటీ, ఉప్పల్, నాంపల్లి, ఖైరతాబాద్, జిహెచ్ఎంసీ ప్రాంతాల్లో 26, 27, 28 తేదీల్లో భారీ వర్షాలు నమోదు కానున్నాయి తెలంగాణలో. ఇక ఈ అల్పపీడన ప్రభావంతో మనకు ఉత్తరాంధ్ర, మధ్యాంధ్ర జిల్లాల్లో కూడా ఉష్ణోగ్రతలు భారీగా పెరిగి రాత్రి సమయంలో వర్షాలు కురుస్తాయి. గత 2 రోజులుగా నమోదవుతున్నటువంటి ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడతాయి. ఇక ఆ తర్వాత రాత్రి సమయంలో గుంటూరు, కృష్ణా, కోనసీమ ప్రాంతాల్లో తేలికపాటి జల్లులు ఉంటాయి. రాయలసీమ వ్యాప్తంగా రానున్నటువంటి 2 రోజుల పాటు ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉంది. విశాఖ, విజయనగరం ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు ఉంటాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.